మేమేమి నీ ఇంటి దగ్గరికి రాలేదు. మా ఇంటికైతే హాస్పిటల్ దూరంగా ఉంటది, అదే ఈ ఇంటికైతే హాస్పిటల్ పక్కనే ఉంటుందన్న ఉద్దేశంతో అటుకొచ్చాను. అంతేకాని తమరు అనుకున్నట్టు నీ ఇంట్లో తిష్టేయటానికి రాలేదు. ఏంటిది సిట్టెమ్మ చెప్పేది అక్షరాల నిజం. మన ఇంటికి హాస్పిటల్ 20 కిలోమీటర్ల దూరం ఉంది, అదే ఇంటికైతే 5 కిలోమీటర్ల దూరం ఉంది. రేపు పొద్దునే తేడా వస్తే కబుక్కుని నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు. అదే మన ఇంట్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళేలోపు ప్యానల్కి ఏమైనా జరగచ్చు. ఆహా, హాస్పిటల్ దగ్గరుందన్న వంకతో కుటుంబం మొత్తం మా ఇంటి మీద పడి తిందాం అనుకుంటున్నారా? మీ పప్పులేవి నా దగ్గర ఉడకవు. కరెక్ట్ గా చెప్పావు నీలాంబరి. ఇదిగో చూడు భాస్కరు, అందరూ కూసుని ముప్పొద్దుల మేత్తా ఉంటే ఇదిగో ఇక్కడ తిండి ఎవడాడతాడు? మీ బాబుగాడు సంపాదించింది ఏమన్నా ఇక్కడ ఉందేటి? గుండనియా, కాసంత మర్యాదగా మాట్లాడు, లేకపోతే నాకు నోరుంది, నేను నోరెత్తగలను. వాడన్న దాంట్లో తప్పే ఉంది. ఉండడానికైతే చోటిస్తాం, తినడానికి తిండెవరు పెడతారు? నువ్వేమి పెట్టక్కర్లేదు కాంతమత్త. మా నాన్నకి, మా అమ్మకి, మా అన్నయ్యకి తిండికయ్యే ఖర్చంతా నేనే ఎట్టుకుంటాను. వాళ్ళందరికీ తిండి నేనే చేసి పెడతాను. ఓహో, తను దూరడానికి కంత లేదు కాని మెడకో డోలని నువ్వే మా మీద పడి బతుకుతున్నావు. అలాంటిది మీ వాళ్ళందరికీ నువ్వు తిండి పెడతావా? అయినా మీ అమ్మని నాన్నని పోషించడానికి మీ అన్నయ్య ఉన్నాడు కదా, నువ్వు పోషించాల్సిన అవసరం ఏముంది? అదే మాట కాంతమత. తల్లికి తండ్రికి కట్టమొత్తే కాపాడాల్సిన బాధ్యత కొడుకుదే కాదు, కూతురు కూడా ఉంటది. నువ్వు లేనిపోని కొత్త రూల్స్ చెప్పక చిట్టమ్మా. ఆడపిల్లకి పెళ్ళైతే పుట్టింటితో అన్ని రకాల సంబంధాలు తెగిపోయినట్టే. తల్లి తండ్రి కళ్ల ముందే చస్తున్నా చూసి ఏడవడం తప్ప ఏ కూతురు కూడా కాని కూడా సాయం చెయ్యదు, చెయ్యలేదు. అదే ఆచారం. ఈ తొక్కల ఆచారాలతో నాకేం పనిలేదు కాంతమత. కన్నవారికి కడుపులు మాడిపోతుంటే పిడికిలు బువ్వెట్టడానికి అది కొడుకే కానక్కర్లేదు, కూతుర్నైనా చాలు. కన్నవారిని కడుపులు ఎట్టుకుని కాపాడుకోవడానికి కొడుక్కి ఎంత బాధ్యత ఉంటుందో కూతురు కూడా అంతే బాధ్యత ఉంటుంది, ఉండి తీరాలి. అప్పుడే వాళ్ళని కూతుళ్ళంటారు, లేదంటే కొరువు దయ్యాలంటారు. అబ్బో, దిగొచ్చిందండి నీ కార్సైన కూతురు. మీ అన్నయ్య చేతగాని వాడని ఒప్పుకోవచ్చుగా, ఇంత పెద్ద డైలాగులు ఎందుకో? అవునే, నేను చేతగానే ఉండే ఏతవనే, అందుకే కదా నేను పెళ్లి చేసుకుందే. లేకపోతే నా బతికి ఇలాగెందుకు తగలబడేది? ఆగమా, ఈ కోపాలు ఆవేశాలు ఇవన్నీ తాత్కాలికమేనే. మనం ఆవేశంలో నాన్నను మన ఇంటి కట్టుకెళ్తే తీరే వెళ్ళాక ఆయనకి ఏదైనా అయితే అప్పుడు కూసని ఏడవలసింది మనమేనే. నాన్న కోసం ఏ అవమానమే కాదు, ఎన్ని అవమానాలైనా నేను పడతాను. అంతేకాని ఇక్కడి నుంచి మాత్రం అంగుళం కూడా ఆయన్ని కదిలించేదలేదు. కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మ. మావయ్య గారు ఇక్కడే ఉంటారు, ఉండి తీరతారు. అమ్మా, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను విను. మావయ్య గారు కనుక ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకపోతే వెంటనే ఆయన్ని తీసుకుని నేను కూడా మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను. చిచి, నా కడుపుని చెడబుట్టావు కదరా. ఈ చిట్టమ్మని చూశాకైనా నీకు బుద్ధి లేదారా? చూడు, అదేమో వాళ్ళ నాన్న కోసం నా మీదే తొడగొడుతుంటే, నువ్వేమో మీ మామ కోసం కన్న తల్లి మీద కాలు దువ్వుతున్నావు. ఏం చేస్తావు? అంతా నేను చేసుకున్న కర్మ. నీ ఇష్టం వచ్చినట్టు అందరూ ఇక్కడే కట్టకట్టుకొని తగలబడండి. కాకపోతే ఒక్క కండిషన్. ఏంటది? ఈ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నన్ని నాళ్లు నా కష్టార్జితం ఒక్క రూపాయి కూడా ముట్టుకోవడానికి లేదు. నేను వండుకున్న తిండిలో ఒక్క మెతుకు కూడా తినకూడదు. ఇప్పుడు చెప్తున్నాను కాంతమత్త, మా అమ్మ, నాన్న, మా అన్నయ్య ఈ ఇంట్లో ఉన్న నాళ్ళు నీ కష్టార్జితంలో ఒక్క రూపాయి కూడా ముట్టుకోమా. అలా ముట్టుకుంటే మేము మనుషులమే కాము.
శపథాలు చేసినంత ఈజీగా చిట్టమ్మా మాట నిలబెట్టుకోవడం. ఇదిగో మా ఇంట్లో ఉంటూ మా తిండి తినకుండా ఎలా ఉంటారో మేము చూస్తాం. మీరు తినమని మగ్గ అడ్డాలు అట్టుకొని బతిమల్లా ఒక్క ముద్ద కూడా ముట్టం. అమలత, నాన్నకి దిష్టి తీయడానికి కొబ్బరికాయ కర్పూరం తీసుకురామా. ఎన్నిసార్లు కొట్టినా సిగ్గు లేకుండా ఇంట్లోకి వచ్చిందే కాకుండా మళ్ళీ మా మీదే పంచలా. పోన్లే బావా, మనుషులు ఏమైనా అంటే పట్టించుకోవాలి గాని ఈ జంతువులు ఏమైనా అంటే పట్టించుకోవద్దులే. ఏంటి మేము జంతువులమా? మరి వచ్చిన పని ఒగ్గేసి చెత్తవాగుడు వాగాలని జంతువులనే అంటారు. అబ్బసా ఒరే కోడిగా, మనం ఎందుకు వచ్చామో సిట్టమ్మకు తెలుసుకోవాలని ఆతృతగా ఉందిరా. చెప్పే మరి. ఇదిగో సిట్టమ్మ, మీ నాన్నకు పాము గరిసి కోమాలోకి వెళ్ళాడంటగా. ఆయన స్పృహలోకి వచ్చేదాకా మీ నాన్న కాపలా ఉండమని వీరనారాయణ మమ్మల్ని చంపారు. ఓహో, చిట్టమ్మ గారి నిజాయితీ ఏంటో వీరనారాయణ గారికి బాగా తెలుసు కదా. అందుకే మీ ఇద్దరిని కాపలాగా పంపించినట్టున్నారు. మాకు కాపలాగా ఏళ్ళిద్దని పంపించడం ఏంటి? ఏ మా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఎందుకుంటుందమ్మా, మీ అమ్మా నాన్నల్ని ఆ వీరనారాయణ కంట్లో పడకుండా కాపాడడానికి ఆయన్ని ఎన్ని ముప్పతిప్పలు పెట్టారో అప్పుడే మర్చిపోయావా? అందుకే మీ మీద అపారమైన నమ్మకం ఉంచి ఈ ఇద్దరు అడ్డగాడిదల్ని కాపలాగా పంపించుంటారు. కరెక్ట్ గా చెప్పారమ్మా. అడ్డగాడిద అన్నమాట అబద్ధం గాని కాపలా పెట్టింది మాత్రం నిజమేనమ్మా. చిట్టమ్మా, ఇంకో 2-3 గంటల్లో మీ నాన్న స్పృహలోకి వస్తాడు. అప్పుడు ఈ ఇద్దరు ఎదవులు పక్కనే ఉంటే స్పృహలోకి వచ్చిన విషయం వీరనారాయణ గారికి చెప్పేస్తారు. అవును బావా, ఆయన స్పృహలోకి వచ్చిన విషయం దాద్దాం అనుకుంటే సాన తెలివిగా ఆయన వీళ్ళిద్దరిని పంపాడు. ఇప్పుడు నాన్న ఎలా కాపాడుకోవాలి? ఆలోచిద్దాం, ఏదో ఒక ఉపాయం దొరకపోదు. ఇదిగో పుల్రాజు, ఆయన ఆ గదిలో ఉన్నారు. అప్పటిదాకా మీరు గది బయట కూర్చోండి. ఏంటండి, మేమేమన్నా బాత్రూమ్ కావడానికి వచ్చామనుకున్నారా? బయట కూర్చోడానికి నేరుగా వెళ్ళి కుటుంబరావు పక్కనే కూర్చుంటాం. కాదంటే చెప్పండి, ఇప్పుడే వీరనారాయణ ఫోన్ చేస్తాం. వదిలే, మీ ఇష్టం వచ్చిన చోటే కూర్చోండి. రండి. కంగారు పడుకు కోకిలమ్మా. మళ్ళీ మీ ఆయన్ని తీసుకుని కాకినాడ నుంచి ఏ ఊరన్నా పారిపోతారన్న భయంతో వీరనారాయణ గారు వీళ్ళిద్దరిని కాపలాగా పంపించారు. ఇక నుంచి మీ ఆయన స్పృహలోకి వచ్చేంత వరకు వీళ్ళిద్దరూ మీ ఆయన పక్కనే కూర్చుంటారు. ఇదిగో కోకిలమ్మా, తమరు బెబ్బెబ్బే అన్నా బౌబో అన్నా బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. కాదు కూడదు అంటే ఇప్పుడే వీరనారాయణ గారికి ఫోన్ చేస్తాం. ఆయన వచ్చి మీ ముగ్గురిని అటుకెళ్ళిపోతాడు. చేయమంటావా? అలా రా దారికి. అమ్మా జాగ్రత్త, మేము ఎప్పుడే వచ్చేస్తాము. పద బావా. రే పులి, వీరనారాయణ గారు నీ మీద ఎంతో నమ్మకంతో పంపించారా. ఇదిగో తాగడానికని నువ్వు, సిగరెట్ వెలిగించుకోవడానికని వాడు బయటికి వెళ్ళారనుకో, ఈ గ్యాప్ లోనే జరగాల్సిన ఘోరాలని జరిగిపోతాయి. కొంచెం జాగ్రత్త. అట్టాగే అవతారం గారు, ఈ కుటుంబం గారు స్పృహలోకి రాకపోయినా బలవంతంగా అయినా సరే
మేమే అతన్ని స్ప్రోలో కట్టుకొచ్చేస్తాం. ఆ, కోకిలమ్మ, మీ ఆయన స్పృహలోకి రావడం, నిజం చెప్పలేక ఆ వీరనారాయణ చేతిలో చావడం కన్ఫర్మ్ అమ్మా. పాపం, నీ నుదుటిన బొట్టు పెట్టుకునే అదృష్టం ఎన్నాళ్ళుంటుందో ఏమో. పదరా. ఊట ఏమీ లేదు కోకిలమ్మా. గురునాథం ఆదిలక్ష్మి దుబాయ్ వెళ్తున్నారు కదా, వాళ్ల కోసమని ఏవో కొన్ని గిఫ్ట్స్ కొన్నాను. వాటన్నింటినీ మూట కట్టుకుని తీసుకెళ్తున్నారు. నువ్వు ఇటు రారా. కోకిలమ్మ, ఆగు కోకిలమ్మ. నీ పర్సనాలిటీకి నువ్వు వేసే స్టెప్పులకి ఏం సంబంధం లేదమ్మా. నువ్వు కొంచెం తగ్గమ్మా. లేకపోతే ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు కుప్ప కూలిపోతుంది. ఇదేంట్రా ఇలా దీర్ఘాలు తీస్తుంది? అక్క, అది ఈ మూట తీసి చూసేదాకా ఆగేదట్లేదక్క. ఒరే గురునాథం, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలిరా, లేకపోతే మళ్ళీ చిట్టెం వచ్చేస్తుంది. ఓకే అమ్మగారు, నేను చూసుకుంటాను. వచ్చేయ్ కోకిలమ్మ, నా దారి రహదారి. ఇంకోసారి నా దారికి అడ్డొచ్చావంటే లాగి ఎవరిని సాచి పెట్టి కొడతా, బుగ్గ వాసిపోద్ది. ఏంటి అనుకుంటున్నావు? ఏంటమ్మా అలా తిప్పేస్తుంది ఆవిడ నా మొగుణ్ణి? నీ అదృష్టం బాగుంటే నీ ఒళ్ళో పడతాడు, లేదంటే శ్మశానంలో పడతాడు. అమ్మ బాబోయ్, అమ్మా నా మొగుణ్ణి వదిలేయమ్మా. రే, ఆ భూతం వెళ్ళిపోయిందిరా. లేవండి, లేవరా. ఎరా అవుతారు, పర్లేదా? అది ఆడదా అంబోతా? తిరణాల్లో రంగులు రాట్నం తిప్పినట్టు తిప్పేసింది. మరి దాని చేతిలో నిమ్మకాయలాగా ఉన్నావు. అది పుసుక్కును పిసిగితే నలిగిపోయేవాడివిరా. కాంతమ్మ గారు, వెళ్దామండి. అలాగే, తొందరగా పదండి. నువ్వేం కంగారు పడగలే చిట్టమ్మా, పద వెళ్ళి అడుగు. ఓర్ నాయనోయ్, చిట్టెమ్మ లేకుండా ఈ లతని పంపించేద్దాం అనుకుంటే దీన్ని పంపించే లోపే చిట్టెమ్మ వచ్చేసిందిరా. దీన్ని తీసుకెళ్లి దాచేయండిరా. వెళ్ళండి. తీసుకెళ్ళండి. రే, అక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారా, త్వరగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి.
తీసుకుపోండి. నాన్న రవిచంద్ర, ఎక్కడికెళ్లారు నాన్న? ఫైనాన్సర్ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం నీకే ఉందిరా. వెళ్ళింది నా గురించి కాదమ్మా, చిట్టమ్మ గురించి. చిట్టమ్మ గురించా? ఎందుకు నాన్న? నువ్వు చేసిన మోసాలు ఘోరాల గురించి తెలుసుకుందామని వెళ్ళాం కాంతమ్మత్త. నేను మోసాలు ద్రోహాలు చేయడమేంటి? మరి లేకపోతే మాకున్న ఒక్కగానొక్కేంటిని మా అమ్మ నాన్నల్ని బ్లాక్ మెయిలింగ్ చేసేసి బలవంతంగా లాగేసుకుంటావా? అంటే ఆ కోకిలమ్మ కుటుంబరావుల దగ్గర నేను ఇల్లు రాయించుకున్న విషయం చిట్టమ్మకి తెలిసిపోయిందన్నమాట. ఈ మాత్రం దానికి బయట కుట్టించడం ఎందుకనియా? కమేళయ్యో, నేనే కుట్టేతాను. అమ్మమ్మమ్మ, నువ్వు కష్టపడ్డావు ఎందుకు చిట్టమ్మా? 10 రూపాయలు పోతే పోయాయి, బయటే కుట్టిస్తాను. బయటికి వెళ్తే డబ్బులు ఖర్చు, నేను కుట్టేతాను కదా. తప్పకండి తప్పకండి. ఒరే అవతారం, ఏదో ఒకటి చేసి చావరా. సిట్టమ్మా, మీ అమ్మ వెళుతుంది. అమ్మ పిలుస్తుందా? నాకేం పెంచలేదు కదా. పిలిచింది చిట్టమ్మా, నేను కూడా విన్నాను. అవునమ్మా, నేను కూడా విన్నాను. అమ్మా చిట్టి, నీతో పనుంది, లోపలికి రా అమ్మా అన్నారు. అవునా? సర్లే, మీ పని మీరు చూసుకోండి, నేను వెళ్తాను. ఎలాగోలా చిట్టమ్మ నుంచి తప్పించుకున్నావురా. ఆలస్యం చేయకుండా బయలుదేరండి. అలాగే. అలాగేనమ్మా. త్వరగా ఎక్కు. అమ్మయ్యా, ఈ రోజుతో లతకి పెళ్లి చేయాలన్న ప్లాను నెరవేరబోతుందిరా. ఒక్క నెల రోజుల్లో మొగుడితో తిరిగొస్తుంది. ఆ 50 ఎకరాల పొలం మనదే. అవునక్క, నువ్వు సూపర్. పదరా. కారాబాయ్, ఎందుకు సార్? వచ్చేదారిలో మందు తెచ్చుకోవటం మర్చిపోయినాయా? ఇదిగో, నువ్వు ముందు కోసం మళ్ళీ వెనక్కి వెళ్తే జరగరాందేదైనా జరిగితే కాంతమ్మ మనల్ని బతకనివ్వదు. ఏం కాదు, నువ్వుగా 1 నిమిషంలో వచ్చేస్తానుగా. డ్రైవరు కారు. ఈయనేంటి ముందు బాట్ల కోసం వెళ్ళి ఇంకా రాడు? ఇదిగో డ్రైవరు, కాస్త ఈ మూట చూస్తా ఉండు, నేనిప్పుడే వస్తాను. ఏమయ్యో, బుద్ధుందా నీకు? బాటిల్ కోసం వెళ్ళి ఇంతసేపు ఉంటావా? అంటే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. నీ బొంద, పద. ఏంటి బెబ్బే, ఎవరి కోసం తెగ అరుస్తున్నావ్? ఓ, లత కోసం అరుస్తుందంటమ్మా. పాపం, ఇంకెక్కడ లత? ఇంతకు ముందే ఆ గుత్తి గురునాథం, ఆదిలక్ష్ములు లతను దుబాయ్ తీసుకెళ్లిపోయారు.
ఏంటి అతను గురునాథం దుబాయ్ కట్టుకెళ్ళిపోయాడా? అవునల్లుడు. అవునల్లుడు. చిచి, ఇంకా అల్లుడేంటి? అయినా లతని తీసుకెళ్లారంటే ఏదో తమ సొంత చెల్లెలి గారినే తీసుకెళ్లినట్టు అంత షాక్ అయిపోయావేంటి? ఇదిగో కాంతమాత, నీకు కొంచెమైనా బుర్రుందా? ఆ గుత్తి గురునాథం గాడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. ఆ దైత్రుడు లతనట్టుకు వెళ్ళిపోయి ఎక్కడ అమ్మేసుకోవాలని చూస్తున్నాడు. ఆ విషయం తెలియక నువ్వు లతనాలతో పంపించేసావు. అయ్యో అవునా? నిజమా అల్లుడు గారు? బెబ్బే నీలాంబరి, విన్నావా? లతని ఆ గుత్తి గురునాథం ముంబైలో అమ్మేసుకుంటాడంట. దుబాయ్కి తీసుకెళ్ళి అతను అమ్మాయిలను చూస్తున్నారా? ఏ అల్లుడు, ఆగు. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? నీకు మొన్నే చెప్పాను కదా, వీళ్ళిద్దరూ లతకి స్వయాన పెద్దనాన్న పెద్దమ్మ అని. లతని తీసుకెళ్లి వీళ్ళెందుకు అమ్మేస్తారు? అసలు మీరు వెనక్కెందుకు వచ్చారా? మేము రాలేదమ్మా. ఇదిగో ఈ చిట్టమ్మే వెనక్కి లాక్కొచ్చింది. ఆ చిట్టె రమ్మంటే మాత్రం మీరెలా వస్తారు? వదినా, మరీ అంత ఆవేశపడిపోకో. వీళ్ళిద్దరూ నిజంగా లతకి బంధువులు అయితే మీ అమ్మగారు ఈ గుత్తి బాబాయిని ఏరా అని పిలుస్తుందా? ఈ ఆదిలక్ష్మి పిన్నిని ఓసే అని పిలుస్తుందా? దీన్ని బట్టే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ ఈ ఈది నాటకాల బ్యాచ్ అని. అనవసరంగా ఒరే ఒరే అంటూ మాట్లాడాను. అంటే వెనక్కి తిరిగొచ్చారన్న కోపంతో అలా అన్నానమ్మా. అవును గురునాథం గారు, మీతో పాటు లత వచ్చింది కదా, తనెక్కడుంది? ఇంట్లో ఉంది. ఇంట్లో ఉన్నాడు సిటే. ఆ లత తీసుకుని వీళ్ళిద్దరు పారిపోయారని కాంతమత్తే చెప్పింది. మా అమ్మ పారిపోయిందని చెప్పలేదు, వీళ్ళిద్దరూ దుబాయ్కి తీసుకెళ్లారు అని చెప్పింది. నీ మోగోగుడు కాసేపు ఆపుతావా? ఇదిగో గుత్తే, ఇంతకీ అసలు మా లత ఎక్కడుంది? ఆల్రెడీ చిట్టమ్మ చెప్పిందిగా గుండు సోదరా, లత ఇంట్లోనే ఉందని. ఏరా, లతని మీతో పాటు దుబాయ్కి తీసుకెళ్ళండి రా అంటే ఇంట్లో వదిలేసి వెళ్తారా? అమ్మా, లత ఇంట్లో ఉందంటే అర్థం వాళ్ళిద్దరూ లతని ఇంట్లో వదిలేసి వెళ్లారని కాదు. మరి లతని వాళ్ళు ముంబై తీసుకెళ్లి అమ్మేయాలని ప్లాన్ చేస్తే ఆ విషయం తెలుసుకున్న చిట్టమ్మ లతని వాళ్లతో పాటు వెళ్లకుండా ఆపింది. ఏం మాట్లాడుతున్నావురా? మన లతని ముంబైకి తీసుకెళ్లి అమ్మేయడమేంటి? నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే మేమెందుకు నమ్ముతామమ్మా? స్వయంగా వాళ్ళ నోటితో వాళ్లే చెప్పారు. ఓహో, ఇదో కట్టు కదా. లత దుబాయ్కి వెళ్లిపోయి ఎక్కడ సెటిల్ అయిపోతుందో మహారాణిలాగా
ఎక్కడ బతికేస్తుందో అని లేనిపోని కుళ్ళు పెట్టేసుకుని కట్టుకథలు అల్లేసి లతని దుబాయ్కి వెళ్లకుండా ఆపేస్తారా? కొట్టినట్టు కొల్లూరులో పడతావు. నీ వాగుడు నీదే తప్ప ఎదటోడు చెప్పేది కనవా? చిట్టే అసలు ఏం జరిగింది చెప్పా. నేను చెప్పడం కాదు, లతని ముంబై తీసుకెళ్లి అమ్ముతామని స్వయంగా మీ బావగారితోనే చెప్పారు. చెప్పు బావా. అవునమ్మా, వాళ్ళ క్యారెక్టర్ మీద నాకు డౌట్ వచ్చి నిన్న వీరనారాయణ గారింట్లో పూజ నుంచి బయటకు వచ్చేసాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి కోసమే నాది వచ్చింది. ఈ అమ్మాయి గురించి మీకెలా తెలుసు? ఊరుకోండి జీ, మీది ఈ అమ్మాయి ఫోటో ముంబైకి పంపించినారా లేదా? పంపించాం. ఆ ఫోటో నట్వర్లాల్ మాకు పంపించింది. ఇదిగో చూడు దుబాయ్ సెట్. ఈ అమ్మాయి వాల్యూ 2 కోట్లు. ఇస్తానంటే అమ్మాయికి మీకు ఇస్తాం, లేదంటే మూసుకుని పొండి.